రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతి విమర్శలు చేయడాన్ని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. మంత్రి కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ భరత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు పరిశ్రమలు తీసుకొని వస్తుంటే వైసీపీ నాయకులు దిక్కుచోతని స్థితిలోనే ఇలాంటి ఆధారం లేని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. షాప్ అధ్యక్షునిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారో, రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ కర్నూలుకి ఎలాంటి అభివృద్ధి చేశారో చర్చించుకునేందుకు సిద్ధమా అని వారు ప్రశ్నించారు. అభివృద్ధిపై మాత్రమే మాట్లాడాలి గాని ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. సోదరుడు అటాక్ చేయడం జరిగింది. దానివల్ల మేమంతా పార్టీ వాళ్ళందరం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. నిన్న సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి, సిద్ధార్థ రెడ్డి నువ్వు నిన్న వచ్చి ఏం మాట్లాడు 45 కోట్లు మా టీజీ భరత్ గారు తిన్నారా? నువ్వు చూసినావా? తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాను. నువ్వు ఎవరున్నావు? తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాను. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదా? నీ పక్కన ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదా? నువ్వు మీ తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదా? నువ్వు మీ తాత పేరు చెప్పుకొని మర్డర్లు చేయలేదా? నువ్వు అన్నీ చేసి మా నాయకుని అనే పొజిషన్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఏమంత అహంకారం నీకు? 45 కోట్లు తీసుకునేది మా మినిస్టర్ నువ్వు చూసావా? నువ్వు ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయలేకపోతే నువ్వు నిజంగా మా మినిస్టర్ కేసు పెడుతున్నాడు. నువ్వు దానివల్ల నువ్వు తీవ్రంగా కూడా అనుభవిస్తావని ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాము. అది కాక ఇంకోటి వచ్చేసి నిన్న ఏం మాట్లాడినావు? స్టాఫ్ చైర్మన్గా నువ్వు ఉన్నావు. యూత్కి నువ్వు ఏం బెనిఫిట్స్ చేసావు? యూత్కి నువ్వు రాజకీయాల్లో యూత్ లీడర్గా ఉన్నావు కదా. నువ్వు ఒక్క యూత్ అన్నా నువ్వు సక్రమైన ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా అది సరిపోదు అన్నట్టు కార్యకర్తల మీద దాడి చేయడము. నిన్న యాక్చువల్గా మా సునీల్ అని చెప్పేసి 23 వార్డు బూత్ ఇన్ఛార్జ్ కొంచెం అతని మీద పర్సనల్గా దాడి చేస్తున్నందుకు మేము ప్రొటెస్ట్గా ఒక ర్యాలీ తీసామండి. చేస్తే దాన్ని తప్పుపడుతూ ఎవరో కొంచెం అవతల లీడర్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు బయట నుంచి వాళ్ళు కొంచెం సెటరికల్ వేలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా మినిస్టర్ గారి మీద పర్సనల్గా అటాక్ చేయడము, మాటల పరంగా చేయడం, అది కొంచెం మాకు యాజ్ ఎ క్యాడర్గా చాలా ఇబ్బంది కలిగించాయండి. వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే అండి, వాళ్ళు చేస్తే డెవలప్మెంట్ మీద టాపిక్ తీయాలి కానీ ఎంతసేపటికి రౌడీయిజం టైపు వెటకారంగా మాట్లాడడము, మినిస్టర్ గారిని ఇక్కడ స్థానికంగా మేమంతా దేవుళ్ళ కొలిచే వాళ్ళని ఏకవచనంతో మాట్లాడడము, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కూడా అండి ఒక చిన్న సజెషన్, మీరు వచ్చి మీ ఇష్యూ చెప్పుకొని వెళ్తే అది కరెక్ట్ ఉంటుందండి. బట్ అది చేయకుండా మీరేం చేస్తున్నారంటే ఒక ల్యాండ్ ఆర్డర్కి ఇష్యూ క్రియేట్ చేసి అనవసరంగా ఒక జస్ట్ అలిగేషన్స్, ఏమి తలా లేదు తోక లేదు, మినిస్టర్ గారి మీద వేసేస్తే నేను స్టేట్ వైడ్ పాపులర్ అయిపోతాను, నాకు 4 రీల్స్కి ఎక్కువ రీచ్ వస్తుందనే ఆ ఉద్దేశంతో చేయడము అది కరెక్ట్ కాదండి. మీకు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే మీరు ఇంతకుముందు శాప్ చైర్మన్ అండి. మీరు డెవలప్మెంట్ ఇప్పుడు మా మినిస్టర్ గారు ఏదైతే మన అవుట్డోర్ స్టేడియంలో ఒక 6 crores పెట్టి మనకు డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు, దాని మీద క్వశ్చన్ చేయాలి. మీరు ఉన్న హయాంలో శాప్ చైర్మనే కదా, మీరు లోకల్ కర్నూలు జిల్లా వ్యక్తే కదా. మీరు ఉన్నప్పుడు మరి డెవలప్మెంట్ ఆ విధంగా చేయకుండా పర్సనల్గా అటాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూసుకోవాలా. మీకు అవి చేతగావు కానీ ఇట్లాంటి మేము రెచ్చగొడతాం మనుషుల్ని, మేము ఇది చేస్తాము, అక్కడ ఉన్న పాపం చిన్నపిల్లల్ని తెచ్చుకొని, నాకు తెలిసి మోస్ట్ పీపుల్ 18 years బిలోనే ఉన్నారు అక్కడ నిన్న మీటింగ్లో అంతా, వాళ్ళని కొంచెము రాంగ్ వేలో తీసుకోబోతున్నట్టు మాకు అనిపిస్తుందండి. మీరు విధానాలు మార్చుకుంటే పొలిటికల్గా మీరు రాజకీయం చేయండి. వైసీపీ నగర అధ్యక్షుడు అతని పేరు బాలు అండి. అతను వే ఆఫ్ టాకింగ్ మీరు చూసారంటే అది వీడియోస్లో చాలా వైరల్ అయింది. ఇదే సిఏ గారి మీద వాళ్ళు పర్సనల్గా అటాక్ చేయడము, ఇదే సిఏని మా ఇంటి దగ్గర పెడతాను ఇట్లాంటి రౌడీ టైప్ మాటలన్నీ అది సంబంధం లేని సబ్జెక్టులు. ఇప్పుడు బాలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారనే వ్యక్తి గురించి మా భరత్ సార్కి అసలు ఇసుమంత కూడా సంబంధం లేదు. ఏ రోజు కూడా అతని గురించి ఊసు లేదు, మాట్లాడిందే లేదు. అసలు సంబంధం లేని సబ్జెక్ట్ తీసుకొచ్చి ఈరోజు మంత్రి గారికి అంటగడుతున్నారు. అంటే కేవలం ఈరోజు భరత్ గారికి రాష్ట్రంలో మరి జిల్లాలో వస్తున్నటువంటి ప్రజాదరణ తట్టుకోలేక మాత్రమే మీరు ఈరోజు ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాలోనే కాదు, మరి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు సైతం ఈరోజు టీజీ భరత్ గారి గురించి, టీజీ వెంకటేష్ గారి గురించి, వారి కుటుంబం చేస్తున్నటువంటి మరి మంచి పనుల గురించి ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. అది మీకు వినపడటం లేదా అనేసి నేను ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఏ ధైర్యంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు? మీరు చేసినటువంటి మూర్ఖపు పనుల వల్లనే
మీరు ఏ రకంగా ప్రజాధనాన్ని వాడుకుని ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేశారో ఈరోజు అదే అల్టిమేటం తీర్పిచ్చారు మీకు 11 సీట్లు. మళ్ళీ మీరు ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అంటే మన రాయలసీమ నాయకులకి ఎవరికి చేతగాక ఎక్కడి నుంచో రాజనగరం నుంచి జక్కంపూడి రాజా గారిని పిలిపించుకుని ఈరోజు మా మంత్రి గారిని మాట్లాడిపిస్తారా? ఏమి నైతికత విలువ ఉందండి మీకు మా మంత్రి గారి గురించి మాట్లాడడానికి? మీరేం మంచి చేశారని, మీ జిల్లాలో మీరు ఏదైనా ఒక్క మంచి పని చేశారని చెప్పండి. అప్పుడు ఆ ప్రస్తుతం ఆ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంపీకి మీకే పడక మీకు మీరేం కొట్లాడుకునేవాళ్ళు. మీరు వచ్చి మాకు ఇక్కడ చెప్తారా నీతుల గురించి, మా సూక్తుల గురించి? మళ్ళీ కాకి చొక్కా వేసుకున్నటువంటి సిఐ శేష గారిని పట్టుకుని మీరు చొక్కా విప్పిస్తామని మాట్లాడతారా? ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా ఉండి కేసును అనుభవిస్తామన్నాడో బాలు, వారింటి బయట నిలబడి ఈయన పోస్టింగ్ అడగాల అంటే న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మీ కాళ్ళ కింద పెట్టాలని చూస్తా ఉన్నారా? అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారా మీరు? ఈ రకమైనటువంటి నిందితుల్ని, ఈ రకమైన నేరస్తుల్ని మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే ఆ రోజు పార్టీ కానీ రాష్ట్రం కానీ అన్నీ